రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరికి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు అయితే మన పైరు దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో మన పైరు డే 22లో ఈ విధంగా అయితే ఉంది. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 3 డేసే ఉంది కాబట్టి మనం వేయడానికి ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే దీన్ని మొత్తం మన కాయలన్నీ ఒకసారి కేజీలు చేసి మాన్ లాగేసేయాలి అనమాట. సో దానికోసం ఇప్పుడు మనం ట్రాక్టర్ కూడా తెచ్చున్నాం, ట్రాక్టర్ని పిలుచున్నాం. ఆల్రెడీ మన కాయలోనే ట్రాక్టర్ కూడా పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు రాగానే మనమైతే స్టార్ట్ చేయడమే. ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి. మన పైరు కూడా ఇప్పటికి 22 రోజులు వేసి మనము. సో ఇది కూడా చాలా బాగా అయితే వచ్చేసింది. సో ఇంకా మనం అయితే హైట్ కూడా బాగా వచ్చేసింది కాబట్టి ఇంక మనం నారైతే వేసి అలా ఈరోజు కానీ మన కాయలు దొక్కిచ్చేసామంటే రేపు ఎల్లుండి వేసేసేయాలా. సో అందులో మనకి వర్షాలు చూపించాయి ఇప్పుడు దాకా. సో ఇప్పుడే మళ్ళీ మన అప్డేట్ వచ్చింది. మనకు ఆ వర్షం మనకి రాష్ట్రానికైతే ముప్పు లేదు, అది మహాబలిపురం తమిళనాడు ఆ సైడ్ దాడుతుంది కాబట్టి మనకి అంత ఎఫెక్ట్ ఉండదని వాతావరణ కేంద్రం ఇప్పుడే మనకైతే చెప్పింది. సో ఆ భయం కూడా మనకైతే ఏం లేదు. సో ఇంకైతే మనం కాయలు దొక్కిచ్చేసి రేపు ఎవరో ఒకరిని మాట్లాడి మన వరి నాట్లు కూడా వేయించాలన్నమాట. బండి కూడా మనం రెడీగా అయితే తెచ్చి పెట్టేస్తున్నాం మన కాయల్లోనే. సో డ్రైవర్ రాగానే మన కాయలు కేజీల్స్ ఇవే అనమాట. కేజీల్స్ అంటే ఇవే అంటారు, చక్రాలు ఉన్నాయి చూడండి, ఇనప చక్రాలు, అవే కేజీల్స్. వెనకాల ఒకటి ఉంది చూడండి, అదే మాన్ అనమాట. మాన్ లాగిచ్చేసామంటే మన పని కూడా ఆడికి అయిపోద్ది. సో ఇంకొక ఫ్యూ మినిట్స్లో మన వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. వర్క్ స్టార్ట్ చేసి ఏమైనా రేపు ఉదయాన్నే కానీ డిఏపి యూరియా ఎకరాకు ఒక బస్తా కానీ వేసేటప్పుడే చల్లేసామంటే బాగా స్ట్రాంగ్గా నాట్లు కూడా నాటుకోపోతాయి అన్నమాట. సో మనమైతే డ్రైవర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫైనల్గా మనమైతే మన కేజీల్స్ అయితే వేపిస్తున్నాం అనమాట. కేజీల్స్ వేపించి ఒక వాళ్ళు మాన్ అయితే లాగిచ్చేస్తున్నాం. రేపటి నుంచి మనం వర్క్ అయితే మనం స్టార్ట్ చేసేయాలన్నమాట. ఆల్మోస్ట్ మన సేద్యం కూడా వచ్చేసింది. ఏ విధంగా లాగుతారు ఏందనేది ఇప్పుడైతే మన ఈ వీడియోలో చూపిస్తాం మీకు క్లారిటీగా. ఈ విధంగా అయితే మాన్ లాగుతారనమాట. బాగా ఇస్తారు. అప్పుడు మధ్య అనేది భద్రంగా అవుతుంది. రేపు మనం వేసేటప్పుడు కూడా రిస్క్ లేకుండా నీళ్లు కూడా భద్రంగా ఉంటాయి అన్నమాట. ఎక్కడ దేవులు పైకి కిందకి లేకుండా మాన్ లాగడం వల్ల లోపల కిందకి బాగా వెళ్ళిపోతుంది అనమాట. సో దానికోసం అయితే మనం మాన్ లాగేస్తాం. నీళ్లు కూడా ఎక్కువ నిలబడవు. ఎక్కడ ఎత్తుల దగ్గులు ఉన్నా మొత్తం పోతుంది అనమాట. ఎత్తుల దగ్గులు ఏడన్నా ఉన్నా అంతా మొత్తం మనం మాన్ లాగిచ్చేస్తే రేపు నాటు వేసి ప్రతి నాటు బతికిపోతుంది అనమాట. నీళ్ళు ఎక్కడ తీసేసినప్పుడు మొత్తం వెళ్ళిపోతాయి. కుంట మిట్ట అట్ట ఇట్ట లేకుండా ఉంటుంది కాబట్టి మాన్ లాగడం వల్ల మనకి సేఫ్టీ అయితే మాన్ అయితే లాగిచ్చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మాన్ అయితే లాగిస్తారు. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.